అందరూ మన ఇంటికే వచ్చి ఇక్కడే గోరింటాకు పెట్టుకోపోతున్నారు. అది ఒక పెద్ద పండుగగా మనం జరపబోతున్నాం. గోరింట పండగ ఇది మా ఇంటి పండగే కాదు, మీ ఇంటి పండగ కూడా. చక్కగా పసుపది రాశారు, బాగుంది. మరి గోరింటా కూడా పెట్టేస్తే ఇంక మేము బయలుదేరుతాం. అరేరే ఇప్పుడే కదా వచ్చారు, ముందు ఆడాలి పాడాలి. అదిరింది మామ, అదిరిందిరో. నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామా? మీ మన్వడా? ఓ ఊరుకమ్మా, మన క్లాస్మేట్. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా? వాట్ ఎ మ్యాజికల్ వాయిస్ అండి. ఐస్ క్రీమ్ లా అలా మెల్ట్ అయిపోతుంది. ఈ 2 నెలలు శ్రావణ మాసం కార్తీక మాసం కదా, మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే మాకు 2 నెలలు ఆయుష్ పెరిగింది. చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఎలా రా? కోడి కూర చిల్లగారి, కోడి వడ్డించుకో ఒక్కసారి. నాకు డైరెక్ట్ అయితే రజనీకాంత్ గారు. వసి వెజిటేరియన్ లైఫ్ ఫాలో అవ్వడం వల్ల అందం పరంగా కావచ్చు, చాలా విషయాల్ని మీరు కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా స్కిన్ ఎలా ఉంది? హూ ఇస్ షైనింగ్ మోర్ అంటారు? ఇంద్రజ మేడం, ఇంద్రజ మేడం. మీకు కళ్ళు తెలుస్తుందా ఫస్ట్? ఇప్పుడు నవమాసాలు బేబీని మోసినట్టు బలూన్ ని మోయాలి. శ్రీదేవి నుంచి శ్రీ తీసుకొని పాట మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు. సింబలే సింబలే అంబరాలు వందలే హాయిలే. వెందలమ్మా వేడకొచ్చి ఏనుగమ్మా మారీలు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా వీరాయలే. గిది కడుపు మండిన కాకుల కథ. ఒక యాక్టర్ మానస్ కదా. జడల్ని ముట్టుకుంటే ఒకటి సర్రు అంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ గోరింట పండగ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.